జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం చాలా సందర్భాల్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అన్యమత ప్రచారం అనేది ఓయమ్మ దేనికి అతీతం కాదన్నట్టు ఏమిలా ఈదుల్లోకి వస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారో, వీలైతే ఇళ్ళలోకి కూడా వచ్చారు, మన గుడుల దగ్గరికి వచ్చారు, బడుల దగ్గరికి వచ్చారు, వాళ్లకు యాడికి కావాలంటే ఆడికి వస్తారనమాట. అదేవిధంగా ఒక దారుణం అయితే ఇంకొకటి జరిగింది. అదేందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఓ అపురూప క్షేత్రం తంటికొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం పట్టణానికి సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉందన్నమాట. ఓ అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని సొంతం చేసేటటువంటి ఈ క్షేత్రంలో స్వామివారి ఆవిర్భావం వెనక ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉండాలి. పూర్వం ఈ కొండ మీద అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేసినట్లు అక్కడ ఆధారాలు అయితే చెబుతున్నాయన్నమాట. ఆ కాలంలో ఆ పుణ్యపురుషులంతా కూడా తమ తపశ్శక్తిని ఈ కొండపై దారబోసినారంట. ఆ తర్వాత వాళ్ళు అక్కడ అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని అందుకున్నారంట. తర్వాత నేతాజీ కళా సమితి అనేటటువంటి ఒక నాటక సమాజం వాళ్ళు ఈ కొండపైన ఏకాహాన్ని నిర్వహించారన్నమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ఏకాహం అంటే ఓం నమో వెంకటేశాయ లేదా హరే రామ హరే కృష్ణ అంటూ విరామం లేకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా జపించడాన్ని ఏకాహం అంటారన్నమాట. ఆ సందర్భంలో అక్కడ ఒక దివ్యమైనటువంటి తేజస్సు సాకారమైందంట. ఆ కాంతి పుంజాన్ని శ్రీనివాసుని స్వరూపంగా భక్తులంతా కూడా భావించి ఆ కొండపైన ఆలయాన్ని నిర్మించారు. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారుగా 200 అడుగుల ఎత్తులో ఈ ఆలయం అనేది వెలసిల్లుతుందన్నమాట. 1961 సంవత్సరంలో ఈ కొండపైన స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి స్వామివారిని సేవించుకుంటున్నారు. గర్భాలయంలో సంపూర్ణ రజిత కవచాలంకృతంగా స్వామివారి అయితే దర్శనమిస్తారు. తానక భంగిమలో ఉన్నటువంటి స్వామివారిని మాఘశుద్ధ పంచమి నాడు ప్రతిష్ఠించారన్నమాట. బద్దిరెడ్డి శేషామణి అనే భక్తురాలికి స్వామివారు కలలో కనిపించి తాను పరంజ్యోతి రూపంలో సాకారం అవుతానని చెప్పారంట. తరువాత నేతాజీ నాటక సమితి నిర్వహించినటువంటి ఏకాహం తర్వాత స్వామి జ్యోతిగా సాకారం ఇచ్చారంట. ఆ తర్వాత మరో భక్తురాలికి తన అర్చావతార మూర్తుల గురించి వివరాలు చెప్పినట్లు ఇక్కడి ఆధారాలని కూడా చెబుతున్నాయన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మాఘ మాసంలో స్వామివారికి అక్కడ బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఓ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు ఇచ్చేటటువంటి మహత్తర క్షేత్రం అది. ఈ ఆలయం ఆవరణంలో మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. గోవిందరాజు స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవారి స్వయంభు పాదం, అలాగే ఈ ఆలయం చుట్టూ ప్రకృతి శోభతో కమనీయంగా ఉంటుందన్నమాట. తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ నరసింహస్వామి క్షేత్రం ఎంత ప్రసిద్ధమో తంటికొండ వెంకన్న క్షేత్రం కూడా అంతే ప్రత్యేకత కలిగిందనమాట. అది క్లుప్తంగా ఈ తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర. అయితే ఈ ఆలయంలో అత్యంత అపవిత్రమైనటువంటి కార్యం ఒకటి జరిగింది. రాను రాను కూడా ఈ మత మార్పిడి ముఠాలకు చెప్పాలంటే అంతు అదుపు లేకుండా పోతుంది. సిగ్గు లజ్జ అనేది కూడా లేకుండా పోతుంది. సరే, అసలు విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి అన్న సమారాధనలో ఒక అపచారం అనేది జరిగిందనమాట. మొన్న శివరాత్రి వచ్చింది కదా, మొన్న శివరాత్రి నాడు మన తంటికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి విస్తరణలు వినియోగించడంపైన భక్తులంతా కూడా మండిపడతారు. ఆలస్యంగా వెలుగు చూసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. తంటికొండ గ్రామంలో వెంకటగిరిపైన వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం కూడా జిల్లా నలుమూల నుంచి భక్తులంతా కూడా తరలివస్తూ ఉంటారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం దగ్గర అన్న సమారాధన నిర్వహిస్తారన్నమాట. అయితే మొన్న శనివారం నాడు నిర్వహించినటువంటి అన్న సమారాధనలో ఉపయోగించినటువంటి విస్తరణలు చూసి భక్తులంతా కూడా షాక్ అయిపోయినారు. ఎందుకంటే ఆ విస్తరణలపైన ఇంగ్లీష్ అక్షరాలతో మేరీ క్రిస్మస్ అని చెప్పి రాసి ఉండదంట. చూడండి, అంటే అది వాంటెడ్గా పెట్టినట్ట, లేకపోతే తెచ్చినోడికి బుద్ధి లేనట్ట, లేకపోతే అమ్మినోడికి బుద్ధి లేనట్ట, లేకపోతే ఆ కమిటీ వాళ్లకు ఇంకేదైనా ఉన్నట్ట, ఏమనుకోవాలి దాన్ని? అన్య మతానికి సంబంధించినటువంటి విస్తరణను దేవస్థానాలలో అన్న సమారాధనకు ఏ విధంగా ఉపయోగిస్తారంటూ మన హిందూ బంధువులంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నిలదీశారు. గతంలో కూడా ఇదే విధంగా ఆకులను వినియోగించినటువంటి సంఘటన వాళ్ళంతా కూడా గుర్తు చేశారు. అంటే ఇదే కొత్త కాదు, గతంలో కూడా జరిగిందనమాట. మీ నిర్లక్ష్యం కారణంగా దేవస్థానం యొక్క ప్రతిష్ట దెబ్బతింటాదని చెప్పేసి భక్తులంతా కూడా మండిపడినారు. విషయం తెలుసుకున్నటువంటి ఈవో అక్కడికి చేరుకొని విస్తరణలన్నింటినీ కూడా తొలగించాడనమాట. వంటగదిలో మిగిలి ఉన్నటువంటి విస్తరణను ధ్వంసం చేయాలని భక్తులంతా కూడా పట్టుబట్టడంతో కొంత వివాదం కూడా ఏర్పడింది. చివరికి ఆ వంటగదిలో ఉన్నటువంటి విస్తరణను కూడా మన హిందూ బంధువులంతా కలిసి కాల్చి బూడి చేశారు. చూడండి, అట్లుండాల. ఇక దీనిపైన
దేవస్థానం చైర్మన్ అయినటువంటి బద్దిరెడ్డి అచ్చెన్నాదొరను వివరణ కోరగా పొరపాటున వచ్చినటువంటి ఆ విస్తరణను వెంటనే తొలగించినామని, ఈ విధమైనటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు. ఎట్లా పొరపాటు అది? ఎట్లా పొరపాటు అంటారు? అదే నేను చెప్పేది. ఇచ్చిన వాళ్ళదా, తెచ్చిన వాళ్ళదా, లేకపోతే ఆ నిర్వాహకులదా, ఎవరి పొరపాటు అనుకోవాలా? కానీ ఈ విషయంలో మన హిందువులు చూపించినటువంటి చొరవ మాత్రం నిజంగానే ప్రశంసనీయం. భక్తులే ఈ దిక్కుమాలినటువంటి విస్తరణలన్నింటినీ కూడా గుర్తించి దేవస్థానం అధికారులతో గొడవపడి వాటిలన్నింటినీ కూడా కాల్చి బూడి చేయడం చెప్పాలంటే ఒక గొప్ప విషయం. మన హిందువుల్లో ఈ మాత్రం ఐక్యత ఉంటే చాలు, మన దేశం సర్వతోముఖాభివృద్ధి అయితే చెందుతుందన్నమాట. అది విషయం. చూశారు కదా మిత్రులారా, మన భక్తిని బలహీనతగా భావించి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి చెంతనే అన్యమత ప్రచారానికి ఊడిగట్టారు. అది కూడా ఏంటి? అన్న సమారాధన సమయంలో. కానీ గుర్తుంచుకోండి, ఇది కలియుగం. ఇక్కడ దేవుడే దిగిరాబల్లా, భక్తులే భట్టుల మాదిరిగా ధర్మాన్ని కాపాడతారు. తంటికొండలో మన హిందూ సోదరులు చూపించినటువంటి ఈ తెగింపు, ఆ ఐక్యత ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గుడిలో కూడా కనిపించాలా. మన మౌనం ఇక్కడ చేతకంతనం కాదు, అలాగే మన సహనం సేవలేంతనం అంతకంటే కాదు. ఒకవేళ మన ధర్మానికి హాని తలపెడితే ఆ విస్తరణలాగే అరాచక శక్తులను కూడా భస్మం చేయడానికి హిందూ సమాజం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ఈ ఘటన పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ప్రతి హిందూకు చేరే విధంగా షేర్ చేయండి. అలాగే నికార్సైనటువంటి నిజాల కోసం, ధర్మం వైపు నిలబడేటువంటి గొంతుక కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.